హాయ్ గైస్, సో మనం 1000 సబ్స్క్రైబర్స్ మీట్ అన్నమాట. ఇది అంటే సబ్స్క్రైబర్స్ తో మీట్ కాదు, సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు మెంబర్స్ మా మీట్ అన్నమాట, టీమ్ మీట్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ సపోర్ట్ చేశారు. అండ్ ఈ ఛానల్ ఈస్ గ్రోయింగ్ వెల్. అండ్ ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ యాక్చువల్లీ కాంటెంపరీ కంటెంటే, కానీ చాలా మందికి నచ్చని కంటెంట్, ఇంట్రెస్ట్ చూపించని కంటెంట్. బట్ మాకు సొసైటీలో చేంజ్ తేవాలి అంటే మాలో ఫస్ట్ చేంజ్ రావాలని మేము చాలా మార్చుకుని, మేము మీకు తెలుసు డైలీ ఫిట్నెస్ వీడియోస్ చేయడం, ఫిట్నెస్ కంటెంట్ రిలీజ్ చేయాలి అంటే దట్టు అందరం బిజీగా ఉన్న వాళ్ళమే. సో ఫిట్నెస్ కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, కంటెంట్ మీకు అందించాలన్నా, సో ఎవ్రీ మూమెంట్ మీకు చూపించాలంటే దాని వెనకాల అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్ మేము వర్క్ చేసి ఉండాలి. సో అలా చేస్తున్న ప్రక్రియలో మేము చాలా నేర్చుకున్నాం. అండ్ ఈ ఛానల్లో మాకు దొరికిన సపోర్ట్ కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. లైక్ కమెంట్స్ కానీ, మీరు ఇచ్చిన కమెంట్స్ కానీ, అలాగే మీరు కొట్టే లైక్స్ కానీ, మీ వ్యూస్ కానీ, అండ్ సబ్స్క్రైబర్ లిస్ట్ కూడా మాకు తెలిసి ఎవరు సబ్స్క్రైబ్ చేశారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ సో ఈ మూమెంట్స్ మీ అందరితో షేర్ చేసుకోవాలి, అట్ ది సేమ్ టైం మేమందరం కలిసి మీతో పంచుకోవాలి అన్న ఒక ఒపీనియన్ తో ఇలా సరదాగా డ్రైవ్కి వెళ్తూ అండ్ అట్ ది సేమ్ టైం మీతో మాట్లాడడం, దీస్ ఆర్ హ్యాపీ మూమెంట్స్. సో 1 by 1 ఈ ఛానల్లో, అలాగే మా రిలేషన్స్, మాతో మాకున్న రిలేషన్స్, అలాగే ఈ ఛానల్ తో మాకున్న రిలేషన్, ఈ విషయాలు 1 by 1 షేర్ చేసుకుంటాం. సో ఫస్ట్ మైక్ హ్యాండింగ్ ఓవర్ టు రాము. పట్టుకుని చెప్పండి, లేకపోతే మీరు చూపించండి అన్న. పర్లేదు, రాము చెప్తాడు, రాము చూసి మాట్లాడతాడు. నేను చెప్పాలన్యా? చెప్పండి. జస్ట్ ఎప్పుడైనా చెప్తాను, చాలా పెట్టాం కదా, ఎలా ఉందో ఏమనిపించింది? శాంబ్రోకి హలో గైస్, ఇప్పుడే బయలుదేరాం. అనకాపల్లి వెళ్దాం అనుకుంటున్నాం. సో అది అంటే ఫిట్నెస్ అంటే మాకు జనరల్ గా ఇష్టం. మీకు చూస్తున్నారని కాదు, కానీ మీరు చూసినా చూడకపోయినా మేము రెగ్యులర్ గా చేసేది ఇదే. సో మీకు కూడా చూపిస్తుంటే మీరు కూడా ఏదైనా ఫాలో అవడానికి కానీ ఇన్స్పైరింగ్ చేయడానికి గురించే, అదే ఒక పర్పస్, అంతకుమించి ఏం లేదు. సో ఇప్పుడు ఈ 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం మేమందరం. అండ్ రాము 1000 సబ్స్క్రైబర్స్ గురించి ఏదో చెప్పు అన్న. ఏంటి ఏదో చెప్పు అన్నా. సింగిల్ కింగ్ రాము, చెప్పు రాము. రాము, నువ్వు చాలా మంది ఇన్స్పిరేషన్, నువ్వు మాట్లాడితే వింటారు. ఎందుకంటే ఈ అబ్బాయి ఎందుకు వస్తున్నాడు, ఎంత సన్నగా ఉంటాడు, ఎందుకు వస్తున్నాడు, ఆ అబ్బాయి వస్తున్నాడు అంటే ఏదో ఉంది అందులో అని చెప్పి చూస్తున్నారు అందరూ. నువ్వు నీ వయసు ఏంటి, నువ్వు ఎందుకు ప్రభావితం అయ్యావు, ఫిట్నెస్ వీడియోస్ ఎందుకు చేయడానికి వచ్చింది, నీ మోటివేషన్ ఏంటి, నీ ఇన్స్పిరేషన్, ఎవరు ఫోన్ చేస్తున్నారు, నీ రోల్ మోడల్ ఎవరు, అండ్ ఎవరు ఫోన్ చేస్తారు ఎక్కువ, నేను దుబ్బుతుంది ఎవరు, ఇలా నేను చెప్పాను. తీసుకొచ్చిందో కూర్చోబెట్టారు, చెప్పు. అన్ని ఎడిటింగ్ చేసి పెడతాను. సో రామ్, ఎలా ఫీల్ అవుతున్నావు? 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా, చాలా హ్యాపీగా. అంటే స్టార్టింగ్ నుంచి ఎలా నీకు ఫస్ట్ 100 ఉన్నప్పుడు ఎప్పుడు 1000 అవుతుంది అనే ఆ ఫీలింగ్స్ ఏమైనా ఉండేవా? అంటే ఏమనిపించింది? ఫీలింగ్స్ ఉండేవా? ఫీలింగ్స్ సో ఎప్పుడెప్పుడు రీచ్ అవుతాం అన్నట్టు ఉండేదా? అవును. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు అసలు అయితే నాకు ఫస్ట్ లో అయితే ఇంట్రెస్ట్ అన్నది రాలేదు. అలాగా వస్తుంటుంటే ఒక 3 days 4 days పెయిన్స్ వచ్చాయి. తర్వాత అలాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే మాత్రం నేను డైలీ వర్కౌట్స్ చేయకపోతే నాకు ఆ రోజు అదోలాగా ఉంటది. ఆనందం పోతుంది. అన్న మీరు ఎలా కమ్మేస్తే చెప్పలేవా? కాదు రాము, నువ్వు చెప్తున్నా నాకు ఏం గుర్తుంది, తెల్లారి పాలు పిదుగుతాం, పాలు పిదుగుంటే ఎంత ఆనందం, అంత ఆరోగ్యం మీకు వస్తుంది కదా. అన్న ఇదిగా నా వీడియో ఆన్ చేస్తా, పట్టుకోరు.
తెల్లార్లు లేస్తాం బాబు. బ్రో నువ్వు చెప్పు బ్రో, ఇనిషియల్ గా నీ ఫీలింగ్స్ ఏంటి అసలు? స్టార్టింగ్ చేయాలన్నప్పుడు ఏమైనా ఇన్హిబిషన్స్ లాగా ఉండేవా? అంటే ఎందుకు అంటే నేను స్టార్ట్ చేయగలను, ఎలాంటి ఫీలింగ్స్ ఏంటి అది ఒకసారి ఎక్స్ప్రెస్ చేయి. ఓకే, సో యూట్యూబ్ లో కంటెంట్ ఏమైనా పెట్టాలి అని ఆలోచించినప్పుడు మేము దీని నుంచి ఏమైనా పొందాలి, అలాగే వ్యూవర్స్ దీని నుంచి ఏమైనా పొందాలి అనుకున్నాను. అట్ ది సేమ్ టైం సొసైటీకి ఏదైనా బెనిఫిట్ అయ్యేదే చేయాలి. క్యాజువల్ గా ఇప్పుడు ఆ సినిమాలో సాంగ్స్ పెట్టి ఎవరినో రోస్ట్ చేసి, లేదంటే గేమ్ ఆడో, ఇంకా చాలా కంటెంట్ ఉంది యూట్యూబ్ లో. సో కానీ ఈ ఫిట్నెస్ వైపు ఎందుకంటే ఇది అందరికీ ఎసెన్షియల్, అందరికీ మంచిది. అండ్ అట్ ది సేమ్ టైం లాంగ్ రన్ లో మన ఫిట్నెస్ గనక రొటీన్ లో ఖచ్చితంగా ఒక బ్రష్ అయితే ఎలా చేస్తున్నాం, ఉదయాన్నే లేసి ఫేస్ వాష్ ఎలా చేసుకుంటున్నాం, ఎక్సర్సైజ్ కూడా అలాగే అయిపోతే సో లాంగ్ రన్ లో చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం డైలీ లేచినప్పటి నుంచి ఏదో ఒక పని మీద ఆలోచన మీద లెగుస్తాం, ఒక స్ట్రెస్ ఉంటది. సో అది వర్క్ లో అయి ఉండొచ్చు, లేదంటే మన ఫ్యామిలీలో అయి ఉండొచ్చు, లేదా మన ఓన్ పర్సనల్ గా మన సెటిల్మెంట్ గానీ, జాబ్ గానీ, ఫినాన్షియల్ గానీ చాలా ఉంటాయి. కానీ మార్నింగ్ లేచాక మనం బ్రష్ చేసి మన రొటీన్ అయ్యాక ఒకసారి ఎక్సర్సైజ్ చేస్తే మనం ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మన అప్పీల్ బట్టి కూడా ఎవరైనా లెక్కలేసినా గానీ మనం ఏంటంటే మనం స్ట్రాంగ్ గా ఉన్నాము, ఏ విషయం తీసుకోగలుగుతాం, ఒక మంచి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది నాకు అనిపించింది. సో ఈ ఎక్సర్సైజ్లు గట్రా ఇవి పెడితే ఈ కంటెంట్ అవతలోడికి ఎక్కుతుందా లేదా అనేది సెకండరీ. ఎందుకంటే ఇప్పుడు లేచిన వెంటనే రాత్రి పడుకునేటప్పుడు యూట్యూబ్, లేకపోతే వాట్సాప్, లేదంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోలింగ్ అయిపోతుంది. ఉదయం లేచినప్పటి నుంచి స్క్రోలింగ్ అయిపోతుంది. పక్కన ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని నలుగురు మాట్లాడుకుంటున్నా గానీ ఆరోగ్యం, ఎక్సర్సైజ్ ఇలాంటి కంటెంట్ ఉండదు. స్క్రోలింగ్ చేసుకోవడం, ఎక్కడికి వెళ్ళిపోవడం, దానివల్ల మన విజన్ డ్యామేజ్, అట్ ది సేమ్ టైం మనకు ఉపయోగపడేది ఏమి ఉండదు. అండ్ మన ఆరోగ్యానికి మనకి కలిసి వచ్చేది ఏం లేదు. సో ఈ ఫిట్నెస్ గురించి చేస్తే కంటెంట్ మేము ఫిట్ గా ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్ ది సేమ్ టైం చూస్తున్న వ్యూవర్స్ మీరు కూడా ఎంతో కొంత ఇన్స్పైర్ అవుతారో, మోటివేట్ అవుతారు. లేకపోతే ఇది మనం చేయగలం కదా, సింపులే కదా, అలా భలే ఉందే, లేకపోతే ఇదే ఉందే నేను చేస్తాను, ఈ రకరకాల ఫీలింగ్స్, ఎమోషన్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం కనెక్ట్ అవుతారు, ఇలా చేస్తే బాగుండద్ది కదా. ఎందుకంటే లాంగ్ రన్ లో మనకి ఇప్పుడున్న స్లీప్ సైకిల్ కి, స్ట్రెస్ లెవెల్స్ కి, మనం తినే ఫుడ్ కి, అందులో కల్తీ, ఆర్గానిక్ ఫుడ్ ఎక్కడ ఉండడం లేదు, అంతా కల్తీ అయిపోయింది. సో మనం ఎంత హెల్దీగా ఉండడానికి ఫిట్నెస్ గురించి అవేర్నెస్ తీసుకుని వస్తే సో అంత బెనిఫిట్ అనేది సొసైటీకి ఉండదు, అట్ ది సేమ్ టైం మాకు కూడా ఉండద్ది. సో మేము హ్యాపీగా ఉంటాం, మేము హెల్దీగా ఉంటాం, చూసిన వాళ్ళు మోటివేట్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, మ్యూచువల్ బెనిఫిట్ ఉండొద్ది అన్న ఒక ఒపీనియన్ తో స్టార్ట్ చేశాను. సో అదనమాట ఈ ఫిట్నెస్ కంటెంట్ ఎందుకు చూస్ చేసుకోవాలి అన్న ఆప్షన్ వచ్చినప్పుడు నా ఒపీనియన్ అది. బట్ స్టార్టింగ్ లో ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారా లేదా, అసలు ఎవరైనా చూస్తారా, కంటెంట్ వెళ్ళుద్దా, మనం అనుకుంటున్నాం మోటివేషన్ ఇవ్వాలని, మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కానీ జనాలకు ఎక్కుతుందా లేదా అని చాలా ఆలోచనలు వచ్చేవి. ఆ టైంలో మరి మనకి ఈ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు వెనకాల వెన్నుముకలా ఉండి నడిపించిన వ్యక్తి కార్ డ్రైవ్ చేస్తున్నాడు, హిజ్ ప్రవీణ్ సుహాస్. సో తనకి కూడా ఆల్రెడీ ఛానల్స్ ఉన్నాయి, బట్ మన ఛానల్ కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. సో ఈ ఛానల్ ముందుకు వెళ్ళడానికి కారణం బై స్క్రీన్ మీద కనబడేది నేనైనప్పటికీ ఆ వెనకాల ఒక ఫోర్స్ ఉంటది, ఒక చిన్న పుష్ ఉంటది. ఆ పుష్ అనేది మన ప్రవీణ్ సుహాస్ మనకు అందించాడు. ఎందుకంటే స్టార్ట్ చేద్దాం ఛానల్ అనుకున్నప్పుడు ఇలాగా అని ప్రవీణ్ అని చెప్పినప్పుడు ఓకే చేద్దాం, నా సపోర్ట్ నీకు ఉంటది అన్నాడు. సో ఆల్రెడీ తను యూట్యూబర్, ఆల్రెడీ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది. సో మనకి బేసిక్ గా చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. మన స్క్రీన్ మీద ఎలా చూస్తాం, ఎవడు ఎలా కమెంట్ చేస్తాడు, అసలు మనం చూస్తారా, మనం చెప్పే కంటెంట్ ఎక్కుతుందా జనాలకి, అంతా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉంటుంది కదా జనాలందరూ చూసేది. ఇప్పుడు ఎవరు చూస్తున్నాడు ఫిట్నెస్, ఎవరు మోటివేట్ అవుతారు అని అనిపించింది. కానీ మనం చెయ్యాలి, ముందుకెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. అండ్ ప్రవీణ్ సుహాస్ సపోర్ట్ మనకు ఉంది అని ధైర్యంతో ముందడి చేసాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రవీణ్ సుహాస్ తర్వాత జాయిన్ అయింది ఎవరు టీమ్ లో, సింగిల్ కింగ్ రాము జాయిన్ అయ్యాడు. సింగిల్ కింగ్ రాము ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యాడు. ఎంతో మందికి నాకు చాలా మంది చెప్పారు, ఏంటి అబ్బాయి అంత సన్నంగా ఉన్నాడు, అబ్బాయికి ఎందుకు ఎక్సర్సైజ్ అసలు అని చెప్పి అన్నారు. కానీ అలా అన్నా గానీ ఆ అబ్బాయి కూడా చేస్తున్నాడు అంటే మనం కూడా చేయొచ్చు కదా అని ఒకవైపు అనిపించేది చాలా మందికి.
సో అవి నాతో షేర్ చేసుకున్నారు. సో హీఈస్ ది ఇన్స్పిరేషన్ స్టార్ ఆఫ్ 24x7 ఫిట్. అండ్ ఈ ఛానల్ నేమ్ గురించి చెప్పాలి ముందు. 24x7 ఫిట్ అని ఎందుకు పెట్టామంటే 7 days and 24 hours. సో డే కి 24 hours, వీక్ కి 7 days. సో ఓవరాల్ గా మీ లైఫ్ అంతా అనుకోండి. ఇంకా ఫిట్ గా ఉండాలి అంటే మనం స్మోకింగ్ చేయకూడదు, డ్రింకింగ్ చేయకూడదు, బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళకూడదు, అండ్ జంక్ ఫుడ్ తినకూడదు. సో ఇవన్నీ నియమాలు మేము తీసుకుంటున్నాం, పాటించాలి, పాటిస్తాము, నిలబడాలి దానికి. అట్ ది సేమ్ టైం సో ఇవన్నీ మేము చేస్తున్నాం అంటే మా బాడీలో వచ్చే చేంజెస్. డ్రింక్స్ తాగకూడదు అంటే సాఫ్ట్ డ్రింక్స్, కూల్ గ్యాస్ డ్రింక్స్ తాగకూడదు. గ్యాస్ డ్రింక్ నువ్వు తాగిందంటే సో ఎప్పుడు ఒకసారి పర్లేదు కానీ ఎప్పుడు చేయకూడదు అనమాట మా ఉద్దేశం. సో బట్ అదర్ దాన్ ఆల్కహాల్ ఇవన్నీ పక్కన పెట్టండి, ఫుడ్ నచ్చిన ఫుడ్ తినండి. బట్ మేము మా ఉద్దేశం ఏంటంటే సో 24/7 వి విల్ బి ఫిట్. బట్ ఎలా? సో మనం చేసే యాక్షన్స్, మనం తినే ఫుడ్, మనం చేసే ఎక్సర్సైజ్లు, మన బాడీ పోస్చర్ ఇవన్నీ వస్తాయి. సో ఫిజికల్ కల్చర్ కూడా ఉంటది ఈ ఇందులో. అంటే లైక్ డ్రెస్సింగ్ కానీ, లేదంటే వాకింగ్ స్టైల్, లేదంటే యూనో మన బాడీ పోస్చర్, వీటి గురించి ఇంకా మనం వెళ్ళలేదు. మనం కొంచెం బేసిక్ లెవెల్లో ఉన్నాం ప్రజెంట్. సో బేసిక్ గా 24x7 24/7 మీ లైఫ్ అంతా మీరు ఫిట్ గా ఉండాలంటే ఎలాంటి కంటెంట్ మీకు కావాలి అది మేము చేయడానికి పెట్టిన ఛానల్ అన్నమాట. సో వీఆర్ వెరీ హ్యాపీ. సో నా ఎక్స్పీరియన్స్ చెప్పాను. నెక్స్ట్ మన ఛానల్ చూసి ఎంతో కొంతమంది ఇన్స్పైర్ అవుతారని ఛానల్ స్టార్ట్ చేసాము. ఓకే, ప్రతిరోజు ఓకే యాక్టివిటీ మనం సో మన ఒక నిమిషం నేను చెప్తూ కానీ నీకు ఇస్తాను మైక్. సో ఇది కొన్ని విషయాలు నేను చెప్పినవి. సో నెక్స్ట్ ఛానల్లో యాక్చువల్లీ మరి వెన్నుముక డ్రైవ్ చేస్తుంది కాబట్టి ఛానల్ వెన్నుముక డ్రైవ్ చేస్తున్న కారు. సో రమణకి కాదు, రాముకి ఇస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఛానల్లో వచ్చింది రాముయే. సో రాము తన ఎక్స్పీరియన్స్ ఛానల్ తో అలాగే మాతో లింక్, తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాడు ఇప్పుడు. కమాన్ రమణ. చెప్పు రమణ రాము కదా నెక్స్ట్. రమణ ఇద్దరు ఒకసారి వచ్చారు కదా. రమణ చెప్పు, ఎప్పుడు స్టార్టింగ్ లో ఈ యూట్యూబ్ ఛానల్ కి రావడం ఏంటి ఎక్స్పీరియన్స్? అంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు నీ ఎక్స్పీరియన్స్ అంతా షార్ట్ గా, బ్రీఫ్ గా. షార్ట్ గా వద్దులే, లాంగ్ డ్రైవ్ కదా, లాంగ్ ఎంత కావాలంటే అంత చెప్పు. చెప్పు. ఏమి లేదన్నా, ఫస్ట్ అయితే ప్రవీణ్ బ్రో నాకు పరిచయం చేసాడు, మన వికాస్ బ్రోని. తర్వాత తర్వాత యూట్యూబ్ అప్పుడు స్టార్ట్ చేయలేదు. డైలీ వచ్చి డైలీ యాక్టివిటీస్ మామూలుగా ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, కానీ నార్మల్ గా అయితే అప్పటికి యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు. తర్వాత అలా ఒక రోజు అనిపించింది, అలా యూట్యూబ్ చేసి మనతో పాటు మన కొంతమందిని ఇన్స్పైర్ అవుతారు కదా, మన ద్వారా కూడా కొంతమంది డైలీ యాక్టివిటీస్ మనం చేసి బాడీ అనేది కొంచెం ఎక్కువ ఉంచుకుంటారు కదా అని, ఫిట్ గా ఉంచుకుంటారు కదా అని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ రోజు 1K సెలబ్రేషన్స్. సరే వికాస్ అన్న కోసం చెప్పు సరే. అంటే అలా చేసేది వికాస్ బ్రో గురించి 2 మాటలు చెప్పు. అంటే మనకి వికాస్ బ్రో ఉన్నాడంటే యూట్యూబ్ లో అక్షరా నవలి వస్తుంది. చాలా క్యాజువల్ గా చెప్పు, మాతో ఎవరితో మీ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. బ్రో వాట్ డూ యూ ఫీల్ అబౌట్ వికాస్ బ్రో? అది నీకేమనిపిస్తుంది మైండ్ లో పట్ పట్టుకొని చెప్పి. మన వికాస్ బ్రో ఉన్నాడంటే 24/7 కి ఒక ఎనుముకలు అంటాడు అతను. ఒక ప్రవీణ్ బ్రో గుండెకాయ డ్రైవ్ చేస్తున్నా కదా బ్రో, నేను గుండెకాయ. హలో ఫ్రెండ్స్, మన ఇప్పుడు వికాస్ అని ఉన్నాడంటే వికాస్ అని ఏమో యూట్యూబ్ కి గుండెకాయ, అలాగే మన ప్రవీణ్ అని అయితే యూట్యూబ్ కి వెనుముక్క. మిగిలిన పార్ట్స్ మీరు కళ్ళు చెవులు ఇప్పుడు మనమే ప్రెసెంట్ అయితే మన యూట్యూబ్ లో చేసే సిరీస్ కానీ, రిలీజ్ చేసే మన ఎక్సర్సైజ్ కానీ, మన వికాస్ బ్రో అయితే ప్రతిరోజు దాన్ని ఒక స్టడీ చేసి ఒక నైట్ దాన్ని ఏం చేయాలి ఏంటి అన్నది 1 by 1 అది ఒక ప్లాన్ అనేది చేసి నెక్స్ట్ డే మా ముందుకు తీసుకొచ్చి ఆ ఎక్సర్సైజ్ అనేది మాతో చేస్తాడు బ్రో. బ్రో అయితే మాతో చాలా ఫన్నీగా, చాలా బాగుంటాడు, చాలా బాగా మాట్లాడు, బ్రదర్ లా చూసుకుంటాడు. 3 గిఫ్ట్లు వస్తాయి కానీ ప్రెసెంట్ అయితే ఏం ఇవ్వలేదు, ఇస్తారు అంటే ముందే గిఫ్ట్లు ఇచ్చేస్తే మళ్ళీ రారని చెప్పి గిఫ్ట్లు అలా ఉంచుతున్నాం. వీళ్ళు ఇంకా తెలియని రావడం అనేది సెలబ్రేషన్ అయిన తర్వాత ఇస్తారా.
అసలు ఇది అంటున్నా రాము మాట్లాడరా. ఏంటన్యా చెప్పు, నువ్వు చెప్పు. నేను అడగండి బ్రో క్వశ్చన్స్ ఏమన్నా రాముని ఏమైనా అడిగేస్తే చెప్తాను అడుగుతారా అడుగు బ్రో రాముని క్వశ్చన్. సో ఈ ఛానల్లో నిన్ను నువ్వు చూసుకుంటే నీ ఫీలింగ్ ఏంటి ఎప్పుడైనా యూట్యూబ్? నాకైతే మాత్రం హలో ఫ్రెండ్స్, నాకైతే మాత్రం చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం. కానీ నేనైతే ఎక్సర్సైజ్ చేసేవాడిని. కానీ నాకైతే ఎక్సర్సైజ్ చేసేవాడిని, డైలీ వికాస్ అన్ని దగ్గరికి వచ్చేవాడిని. అప్పుడైతే యూట్యూబ్ ఛానల్ నాకు తట్టలేదు. కానీ నేను ఎక్సర్సైజ్ చేస్తూ అంటే మన చూసే వాళ్ళకి కూడా ఇంకా చెయ్యాలని అనిపిస్తుంది అని చెప్పి యూట్యూబ్ ఛానల్ పెట్టమని ఒక రోజు నేను అడిగాను. అంటే పెడతాను పక్కా అని పెట్టాడు అన్నయ్య. అంటే మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని కాదు, కానీ మీరు కూడా మమ్మల్ని చూసి ఎక్సర్సైజ్ చేస్తారని మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాం. మీరు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయని అనిగించుకొని మమ్మల్ని లేదా అనుకోండి. అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టాలని పెట్టాం అంతే. మీరు ఎక్సర్సైజ్ చెయ్యండి, అలా చూసి స్క్రోల్ చేసి వెళ్ళిపోకుండా కొంచెం చూసి డైలీ ఎంతో కొంత మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ బాడీ కూడా ఫిట్ గా ఉంటది, అలాగే ఆరోగ్యం కూడా బాగుంటది. ఆరోగ్యం బాగోకపోతే ఇప్పుడు ఏముంటదో, హాస్పిటల్కి వెళ్తారు, డబ్బులు పోగొట్టుకునే బదులు డైలీ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీ హెల్త్ బాగుంటది, హెల్త్ విషయం అన్నది రాదు. అదనమాట. అది మాకు 1K సబ్స్క్రైబర్స్ వచ్చిన వల్ల ఈ రోజు కొంచెం అలా పార్టీ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నీకు బ్రో. వాట్ ఈస్ యువర్ లవ్ రిలేషన్షిప్ విత్ డాన్స్? అసలు డాన్స్ కి నీకు ఎలా మొదలైంది అండ్ అది ఫిట్నెస్ కి ఎలా? శ్యాము, నీ గురించి చెప్పావు, అందులో ఉండేదే తక్కువ మ్యాటర్. నా గురించి 4 తింటామని ఏటనుకున్నాం. శ్యాము నా గురించి ఏం చెప్పాలి? నీకు నీకు ఎలా ఈ ఛానల్ కి ఏమనిపించింది, అలాగే మాతో నీ రిలేషన్స్ పంచుకో. ఓకే. జాయిన్ అయ్యాక సో నేను ముందే స్టార్ట్ చేసే ఛానల్, యూట్యూబ్ ఛానల్. నాకు ఏంటంటే ఇంత ముందు ఉండేది అనమాట. ఛానల్ పేరు చెప్పు. నా ఛానల్ పేరు శ్యామ్ కుమార్ అని ఉంటది. శ్యామ్ కుమార్ పట్నాల్ అని ఉంటది. నాకేంటంటే పబ్లిక్ కి ఎక్స్పోజర్ అవ్వాలని ఒకటి ఉంటది అనమాట. ఆ ఉద్దేశం మీద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇనిషియల్ గా 100 days ఫిట్నెస్ ఛానల్ అని చెప్పేసి ఏదో స్టార్ట్ చేశాను. అది అలా కంటిన్యూ. కానీ 45 days ఎంత ఉంది. బట్ ఉన్న వీడియోలు వస్తాయండి, లేట్ అవుతుంది, కాకపోతే అది ఎడిటింగ్ లో ఉంది. బ్రో కూడా నాకు ఇంతకు ముందు పరిచయం అవడం వల్ల అప్పుడు బ్రో వీడియోస్ అంటే స్టేటస్ ఎక్కువ చూసేవాడిని అనమాట. వికాస్ బ్రోది డాన్స్ చేస్తూ ఒక్కొక్కసారి డాన్సులు చేస్తూ వీడియో పెడుతూ ఉండేవాడు అనమాట. అప్పుడు అసలు ఇంట్రెస్ట్ అప్పుడు అనుకున్నాను అనమాట, బ్రోకి చాలా ఇంట్రెస్ట్ డాన్స్ అన్నట్టు అనుకున్నాను. అయితే బ్రోకి ఫిట్నెస్ యాంగిల్ ఉన్నదని అప్పుడు నాకు తెలియదు అనమాట. తర్వాత ఒక రోజు చూస్తే ఎప్పుడో ఫిట్నెస్ వీడియోస్ స్టార్ట్ చేసినట్టు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అనుకున్నాను. ఆ తర్వాత ఒక రోజు సడన్ గా తెలియకుండా వాళ్ళ ఇంటి ముందు కలిసాం అనమాట. బ్రో అంటే నీ వీడియో ఛానల్ చూసాం బ్రో అన్నట్టు ఏదో చెప్తే నాకు కూడా ఛానల్ ఉందనగానే అవును బ్రో అయితే మాతో జాయిన్ అవ్వనగానే ఇంకా నేను కూడా అప్పుడు జాయిన్ అయ్యాను అనమాట. అలా మేము కలిసాం. ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియో చేయడం, నాకు డాన్స్ రాకపోయినా ఏదో అలా చేసేస్తా ఉండడం, వర్కౌట్స్ అన్ని చేస్తాడు, అలా గడిచిపోతుంది అది టైం. సో అలా ఎంజాయ్ చేస్తున్నా టైం ని. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఫిట్నెస్ తో నాకున్న రిలేషన్ ఏంటంటే, నాకు ఫస్ట్ ఫిట్నెస్ ఎప్పుడంటే నేను ఇంటర్ లో ఉన్నప్పుడు ఎవ్రీడే ఈవినింగ్ 1 hour గ్యాప్ ఉండేది అనమాట. ఆ 1 hour గ్యాప్ లో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే పుషప్స్ చేసేవాడిని. ఆడొచ్చేస్తాడు స్కూటీ సో ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా అలా ఎవ్రీడే పుషప్స్ చేసేవాడిని అనమాట. ఒక చేస్తుంటే అప్పుడు బాగా చెస్ట్ వచ్చి మంచి అంటే ఆ ఏజ్ లో 16-17 ఎవరు మనం బ్రోలో ఉన్నప్పుడు అనమాట, రాములో ఉన్నప్పుడు చేసేవాడిని అనమాట ఎక్కువ. అప్పుడు మంచి స్ట్రక్చర్ లో అనిపించేది అనమాట. అందరూ అంటే ఇన్స్పైర్డ్ లుక్ ఉంటది కదా ఆ ఫేసెస్ లో, అది చూసి ఒకే కంటిన్యూ చేయాలని అనుకునేవాడిని అనమాట. అండ్ బీటెక్ లో కూడా ఇంకా బీటెక్ లోకి వెళ్ళినంటే ఇంకా జిమ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అప్పుడు కూడా ఇంట్రెస్ట్ చేసేవాడిని. బట్ ఎప్పుడైతే థాట్ అయితే రాలేదు ఇలా యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేయాలి. బట్ అప్పుడే కానీ వచ్చిందంటే చాలా బాగుండు, బట్ రాలేదు. సో అలా కంటిన్యూ అవుతుంది అనమాట. నేనైతే ఎప్పుడు కూడా ఫిట్నెస్ అయితే వదలలేదు. మహా అయితే ఎప్పుడన్నా గ్యాప్ వస్తే ఒక 2 to 3 days అలా గ్యాప్ రావడం, బట్ ఏదో ఒక యాక్టివిటీ ఎవ్రీడే చేస్తూ ఉంటాను అనమాట. అందుకే బ్రో అడుగుతూ ఉంటాడు అనమాట, బ్రో ఇంత వెయిట్ ఉన్నా ఎలా అసలు చేయగలుగుతున్నావు అన్నట్టు. అంటే అదే అనమాట సీక్రెట్, అందులో ఏం లేదు. జస్ట్ రెగ్యులర్ గా ప్రతిదీ చేస్తున్నా, ఎంత వెయిట్ ఉన్నా సరే నా లెగ్స్ గానీ అవన్నీ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. నా హైట్ 5'10", వెయిట్ 92. ఒకటి అయినా సరే ఎలా అయిపోతుంటది. 92 kgs ఉండి మొన్న స్కిప్పింగ్ ఛాలెంజ్ చేసినప్పుడు గెలిచాడండి. 550 కొట్టాడు.
ఒక్కసారి కొట్టేసాడు చెప్పండి. సో మొన్న స్కిప్పింగ్ ఛాలెంజ్ లో శ్యామ్ అయితే బుర్ర పాడైపోయింది. మేమందరం క్యాజువల్ గా నేను ఏదో 150 ఎన్నో చేశాను, 200 150 ఎన్నో చేశాను. సో చేసినప్పుడు నేనే తురుమేమో తోపేమో ఫస్ట్ నాకే వచ్చింది, లక్కీగా చేస్తాను అనుకున్నా. కానీ చూస్తే వీళ్ళందరూ నాకన్నా చాలా ఎక్కువ చేశారు. అయితే అప్పుడు శ్యామ్ చూసి ఇంత వెయిట్ ని స్కిప్పింగ్ చేస్తూ అంత సేపు చేశాడంటే ఎంతో విల్ పవర్ ఉంటే గానీ చేయరు. అది అంత విల్ పవర్ ఉంది, సో అంత ఎనర్జీ ఉంది తనకి. సో దాన్ని గానీ సరైన యాంగిల్ లో ట్యూన్ చేస్తే వండర్స్ అవుతాయి. ఎందుకంటే అందరం క్యాజువల్ గా రొటీన్ గా చేస్తాం, బట్ తన చేసినప్పుడు మాకు అనిపించింది క్యాజువల్ గా రొటీన్ గా ఛాలెంజ్ అని సరదాగా స్టార్ట్ చేసింది. ఈ అబ్బాయి ఏంటి అసలు మరీ అందుబాటులో లేని ఫిగర్ తెచ్చాడు ఏంట్రా బాబు అనుకున్నాం. ఎందుకంటే 550+ అది ఆ ఛాలెంజ్ మీరు చూసుంటారు అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే చూడండి. ఆ ఛాలెంజ్ లో అందులో ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాము, నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది మీకు అంత ఫుల్ వీడియో ఉండదు. బట్ ఆ రోజు మాకు అనిపించింది ఇంత వెయిట్ ని అన్ని స్కిప్పింగ్ చేసి చేశాడు అంటే ఎనర్జీ లెవెల్స్ అయితే బాగున్నాయి తనకి అని అనిపించింది. అండ్ మాకు ఇన్స్పిరేషన్ అనిపించింది. తను అంత వెయిట్ ఉండి తను గెంతుతున్నాడు, అన్ని స్కిప్పింగ్స్ చేశాడు అంటే మేము కూడా చేయగలం కదా, మేము తక్కువ వెయిట్ అయినా ఎందుకు చేయలేకపోయిన ఆలోచన వచ్చింది. చేయాలనుకున్నాం. తర్వాత మళ్ళీ స్కిప్పింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం. ఆ వీడియోస్ కూడా చూడండి. సో దట్స్ వేర్ శ్యామ్ హ్యాస్ ఇన్స్పైర్డ్ మీ. నెక్స్ట్ మన వెన్నుముక డ్రైవ్ చేస్తూ మాట్లాడడం. మీరు మాట్లాడండి, నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు లేదన్నా మనం అక్కడ మాట్లాడుతున్నాను నేను. ఓకే ఓకే. ముక్కలని కట్ చేసి పెట్టుకున్నాను. సెలబ్రేషన్ కానీ కొంచెం బాంబులో ఎగరాలి కదా. సో అది గైస్ అలా నా ఫిట్నెస్ జర్నీ. ఓకే. అండ్ రాము విషయానికి వస్తే సన్నగా ఉన్నా సరే ఏదో చేయాలని నాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది రాముకి. రెగ్యులర్గా వచ్చి ఇది చేద్దాం అది చేద్దాం అన్నట్టు ఉంటాడు. తక్కువ ఏజ్లోనే మంచి ఫ్రెండ్స్ దొరికారు రాముకి ఒక రకంగా. మన ఎవరు సుహాస్ బ్రో కానీ, లేకపోతే మన ఎవరు వికాసన్ కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా. అండ్ ఈ ఏజ్లోనే మంచి మంచి గోల్స్ కూడా పెట్టుకుంటాడు ఈ రీజన్ వల్ల. సో మంచి ఫ్యూచర్ ఉంటుంది రాముకి కూడా. అండ్ ఇప్పటి నుంచే మంచిగా ఏంటంటారు ఎగ్జామ్స్ అవన్నీ రాద్దామని చూస్తున్నాడు. సో మంచిగా సెటిల్ అవ్వాలని ఆర్మీ అండ్ ఇవన్నీ చేస్తాడు. దాని అందరికీ కూడా ఫిట్నెస్ కూడా ఉపయోగపడుతుంది బాగా. అదే రాము అండ్ రమణ కూడా సేమ్ అంతే. వీళ్ళిద్దరి గురించి సెపరేట్ చెప్పక్కర్లేదు. ఇద్దరు సేమ్ డిఎన్ఏ అండ్ సేమ్ థాట్ ప్యాటర్న్ నడుస్తుంది. వీడికి ఇంకేదైనా ఎక్స్ట్రా ఆలోచిస్తే అక్కడికి కట్ చేస్తుంటాడు. అలా ఉంటుంది. ఇద్దరు సేమ్ స్టడీ హాల్ ఇద్దరు కాబట్టి వండర్ఫుల్ గా నడుచుకుంటారు. చెప్పండి, ఇద్దరు డిఎన్ఏ ఒకటే. అన్నదమ్ములు బ్రదర్స్. సో వాళ్ళ గురించి సెపరేట్ చెప్పక్కర్లేదు. అండ్ సుహాస్ బ్రో వచ్చేసరికి ఒక టాలెంట్ అలా ఉండిపోయింది అనమాట. ఆ వాషర్ ఎప్పుడు బద్దలవుతుందో తెలియదు. ఆ వాల్కన్ కదా బ్రో, ఆ వాల్కన్ అలా ఉందన్నమాట. ఎప్పుడు వస్తుందో తెలియదు అది బయటికి. ఆ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు నాకు అదే అనిపిస్తుంది నేను చూస్తుంటే. ఎందుకంటే దగ్గర 4 years నుంచి అలా యూట్యూబ్ లో ఉన్నావు, అయినా సరే సరైన వీడియో ఒక్కటి పడలేదు అనమాట. ఒక్క వైరల్ వీడియో. అది ఎక్కడ కొడతాడో తెలియదు బ్రో మరి. ఎందుకంటే మేము కూడా ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు మేము చెప్పామన్నమాట, మాకు ఇది ఇలా తీయాలంటే అంటే తన ఉన్న ఎక్స్పీరియన్స్ కట్ చేస్తాడు అనమాట. ఇది లాగ వద్దు, ఇది అలా అనమాట. అలా ఆ నాలెడ్జ్ ఏది పెడితే కరెక్ట్గా వెళ్తుంది, ఏది తీస్తే బాగుంటది, ఇలాంటి నాలెడ్జ్ అంతా చాలా గ్యాదర్ చేసి ఉన్నాడు అనమాట. సో నాకు తెలిసినంత వరకు త్వరలో చూస్తాడు బ్రో యూట్యూబ్ జర్నీ కానీ అలా కానీ కంటిన్యూ చేస్తే మాత్రం. అది వికాస్ మన సుహాస్ బ్రో. అండ్ వికాస్ బ్రో అయితే ఇంకా చెప్పక్కర్లేదు కదా, హ్యాపీగా. అండ్ ఇంకోటి ఏంటంటే వికాస్ బ్రో నాకు నచ్చేది, ఈ ఏజ్ లో చాలా మంది ఇప్పుడు వెల్ సెటిల్డ్ జాబ్ ఉన్నా సరే వెనకాల లోగా కనిపిస్తుంది. పర్లేదా బ్రో? డైరెక్ట్ గా నువ్వేం చెప్పలేదు కదా. లేదు బ్రో, వెల్ సెటిల్డ్ జాబ్ ఉన్నా సరే ఇంకా ఏదో అంటే బ్రోలో ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, తనకి ఏదైతే జాబ్ ఉందో ఓకే అది లైవ్లీహుడ్ పర్పసే, కానీ ఇంకా తనకి ఇంకా సంథింగ్ ఏదో కావాలన్నమాట. సంథింగ్ ఆ డాన్స్లు చూస్తున్న ప్రతిసారి నాకు అదే ఉండేది అనమాట ఇంతకు ముందు. అంటే బ్రో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటాడు అనమాట ఎంటైర్ వరల్డ్ కి ఆ ఇన్నర్ పొటెన్షియల్ ని. అది వరల్డ్ కి ఎక్స్ప్రెస్ చేయాలన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట బ్రోకి. దానివల్ల ఇక మీకు ఇలా ఇప్పుడు వరల్డ్ వ్యూ ఓపెన్ అయింది ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా. అండ్ అది చేద్దాం అనుకుంటున్నాడు. బట్ అది కంటిన్యూ అవ్వాలి బ్రోకి, అది జాబ్ కానీ అది అడ్డు రాకుండా. అండ్ అంటే ఎకనామికల్ పర్పస్లో అయితే ఖచ్చితంగా కాదు మేము మీకు రీచ్ అవ్వడం, జస్ట్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి, మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ రీచ్ అవ్వడానికి, మోర్ నెంబర్ ఆఫ్ లైఫ్ని టచ్ చేయడానికే బ్రో ఇది ఛానల్ చేస్తున్నాడు. సో ఆ విషయం నాకు
చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది బ్రో దగ్గర. ఎందుకంటే మీరు ఎక్కడ చూసుకున్నా వెల్ సెటిల్ జాబుల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పెద్దగా ఆలోచించరండి. హ్యాపీగా ఏదో చేసామా, సాయంత్రం వచ్చామా, ఏ బిగ్ బాస్ చూసామా, ఏ సీరియల్ చూసామా అన్నట్టు ఉంటుంది. డైలీ యాక్టివిటీ అంటే కానీ ఉదయాన్నే లేచి ఆ ఏజ్ అంటే మరి తక్కువ ఏజ్, మరి అంకుల్ ఏజ్ అయితే కాదు, బట్ 35 ఎంత కాదు, 32 అది యంగ్ ఏజ్. బట్ ఆ ఏజ్ లో కూడా ఇంకా సెటిల్డ్ అయినప్పుడు ఇంకా ఇంత ఆలోచన రాదనమాట వరల్డ్ ని. బ్రో 25 లో కనిపిస్తారు అంత యాక్టివ్ గా. ఏజ్ అంత ఫిట్ వల్లే వచ్చింది. 24 ఫిట్ లో ఉండడం వల్ల బ్రో ఏజ్ కూడా ఎవరికి తెలియదు. 32 అని సరే ఎవరు నమ్మరు. బ్రో చూసినా సరే ఒక 25 అలా కనిపిస్తాడు. 20 అన్న నమ్మేస్తారే. బ్రో ఏంటంటే సో అది ఆ ఇన్నర్ ఎక్స్పెన్షన్ ఏదైతే ఉందో అది మీ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వరల్డ్ రీచ్ అవుతాం ట్రై చేస్తున్నాడు బ్రో. దానికి వెరీ ఇన్స్పైరింగ్ మాకు కూడా. అది ఎప్పుడు కూడా ఫిట్ గా ఉండాలనుకుంటాడు. ఇంకోటి బ్రో ఇంకా ఫిట్నెస్ లో మంచి హ్యాపీనెస్ వస్తుంది అనమాట బ్రోకి. అంటే ఫిట్ గా ఉంటే కాన్ఫిడెన్స్ కానీ అది ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ ఫిట్నెస్ లో ఉన్న ఎంజాయ్మెంట్ చాలా మంది అనుకుంటారు ఏముంటది ఫిట్నెస్ లో, ఏముండదు. బట్ ఆ డేకి ఎంజాయ్గా ఫీల్ అవుతాం. మంచి డ్రెస్ వేసుకున్నా లేకపోతే ఆ లుక్ కానీ అది ఎంజాయ్ చేస్తాము. అది చేస్తేనే వస్తుంది. మనకి ఎంత డబ్బులు ఉన్నా రాదు కదా ఆబ్వియస్ గా. మీ దగ్గర కోట్లు ఉన్నా సరే ఆ లుక్ అదేనా రావాలంటే మనమే ట్రై చేయాలి. సో అలా అనమాట. సో అది అంతే, నాది నార్మలే. సో అది ఇది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే రమణాని మళ్ళీ స్టార్ట్. ఓకే, రమణాని డైరెక్ట్ గా మాట్లాడమంటే నాకు ఎస్ఆర్ నో క్వశ్చన్స్ కానీ షార్ట్ ఆన్సర్ కానీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అడగనే ఆన్సర్ చేస్తాను అంటున్నాడు. డైరెక్ట్ గా మాట్లాడడానికి నో అని చెప్పాడు. సో మనం క్వశ్చన్ అడుగుదాం. సో ఈ ఛానల్లో నీ జర్నీలో నీకు పాజిటివ్ ఎలిమెంట్స్, పాజిటివ్ వైబ్స్ అనిపించిన విషయాలు ఏంటి? అంటే నీకు నచ్చినవి, నిన్ను ప్రభావితం చేసినవి ఇలాంటి? డైలీ ఏంటంటే డైలీ మన ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే నా బాడీ అనేది డైలీ యాక్టివ్గా ఉంటుంది. ప్రెసెంట్ ఏంటంటే డైలీ మన ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ బాడీ ఫిట్గా ఉంచుకోవచ్చు. అదే విధంగా మనం ఆ డే అంతా యాక్టివ్గా ఉంటాం. ఎర్లీ మార్నింగ్ లెగడం అన్నది అదొక పెద్ద టాస్క్. కానీ 1 day 2 days కానీ మనకు అలవాటు కానీ అయిపోతే ఆ డే మనం మార్నింగ్ లెగ్సామంటే ఆ రోజంతా చాలా చాలా హ్యాపీగా ఉంటాం. నెక్స్ట్ మనం యాక్టివ్గా కూడా ఉంటాము. ఆ డే కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు మనం డైలీ యాక్టివిటీస్ చేయడం వల్ల మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ రావు. అలాగే మీరు నెక్స్ట్ మనకి ఏది చేసినా 21 days చేస్తేనే మనకి అలవాటు అన్నది అవుతుంది. అవునా? అవి మా వాళ్ళు వేరే లెక్కలండి. మాట్లాడు మామూలుగా అవి ఎందుకని. బ్రో అనేది మనకి నాకు ఏదో లేదన్నా సరే మార్నింగ్ అనేది అందరికి టీమ్మేట్స్ అందరికి కాల్ చేస్తాడు. బ్రో అలా ఆ ఓపిక ఇంట్రెస్ట్ తీసుకురావడం. ఏ బ్రో ఫోన్ చేస్తుండే అది చెప్పు, నేను కానీ చేస్తున్నాను అనుకుంటా. యూట్యూబ్ వెండి మొక్క. ఓకే, మీరే గ్రూప్ లో ఉన్న అందరికి ఒక ఇన్స్పిరేషన్ అన్నది మన వికాస్ బ్రో. అది చూసి మేము ఈ రోజు ఫిట్ గా ఉండడం గానీ, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గానీ అందరినీ మార్చడం గానీ. ఆ రోజు మనం ప్రతిజ్ఞ చేసాం కదా, ప్రతిజ్ఞ గురించి చెప్పి నీకేమనిపించింది? మీరు చాలా పెట్టకూడదు అనిపించింది. లాక్ చేస్తాడు. అయ్యి బాబు ఇదేట్రా బాబు, రేపు నేను పెడదాం అనుకుంటున్నాను, అనవసరంగా నేను లాక్ చేస్తాడు ఈ ప్రతిజ్ఞ చేసి అనుకున్నా. అదేం లేదని అది ఎప్పటి నుంచో ఛానల్ ఉందన్న మనకి. ఈ విషయం చెప్పాలి బ్రో, ఇది ఒకసారి చెప్తా అండి. సో ఈ 24x7 మన ఛానల్ గురించి కంటెంట్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో సేమ్ అదే సింబల్ పెట్టుకుని, సేమ్ ఫోటోలు పెట్టుకుని ఆ 24 కి ఇంటూకి మధ్య గీత, ఆ ఇంటూకి ఆ 7 కి మధ్యలో గీత పెట్టి అదే సింబల్ పెట్టి ఇంకో ఛానల్ కనిపెట్టేది. కంటెంట్ కానీ వచ్చేస్తుంది, ఎక్కడ లీక్ అయిపోతుందా అని చెప్పి ఫస్ట్ భయపడ్డాం. ఆ తర్వాత చూస్తే అర్థమైంది హూ ఇస్ ద బ్లాక్ షీప్ అని. అంటే మనకి సరైన రీచ్ రావట్లేదు, ఇంత కష్టపడుతున్నాం కదా, అన్ని ఏంటి ఇలా చేస్తాడు, నేనైతే ఎక్కడికో తీసుకెళ్తాను దీన్ని అని చెప్పి రాము అన్న సరదాగా చేశాను అన్నాడు. సో అది ఫ్రెండ్స్ సరదాగా ఒక మూమెంట్ ఇది. నెక్స్ట్ ఇంకా మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, ఇంకేమన్నా చెప్పలేం బ్రో. ఇందాక క్వశ్చన్ బ్రో, యువర్ లవ్ విత్ డాన్స్ ఫిట్ మిన్న. సో నేను 32 years old అండి.
నేను మ్యారీడ్, ఓ బాబు ఉన్నాడు అండ్ హిజ్ నేమ్ ఈజ్ అయాన్ విఖ్యాత్. సో అయినా ఇప్పటికి నేను డాన్స్లు వేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, అందులో చాలా హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి లైఫ్లో ప్రొఫెషన్ ఒకటి, ప్యాషన్ ఒకటి ఉంటాయి. ఆ రెండు సేమ్ అయిన వాళ్ళు చాలా రేర్ పీపుల్ ఉంటారు అండ్ లైఫ్లో వాళ్ళు చాలా సాధించినట్టు నా దృష్టిలో అయితే. ఇంకా వాళ్ళకి అంతకుమించి చేయాల్సింది ఏం లేదు. సో ప్యాషన్ వేరు, ప్రొఫెషన్ వేరు. సో ప్యాషన్స్ అనేవి మనం కంటిన్యూ చేస్తే మనం లైఫ్లో లైవ్లీగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం అండ్ మనకి లోటు అనేది అనిపించదు ఎక్కడ. సో ఆ హ్యాపీనెస్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు డ్యాన్స్, ఇంట్లో ఏదైనా మూవీ, నేను ఎక్కడికి కోచింగ్కి క్లాసెస్కి గట్రా వెళ్ళలేదు. డ్యాన్స్ అనేటప్పటికి ఆ మ్యూజిక్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా బాడీలో రిథం వచ్చేది, హ్యాపీనెస్ వచ్చేస్తుంది, ఫేస్లో స్మైల్ వచ్చేది. అది ఎందుకంటే అది అలా చిన్నప్పటి నుంచి మూవీలు చూడడం, ఆ డ్యాన్స్లో అట్లా వేస్తున్నాయి, ఇలా వేస్తున్నాయి, ఈ స్టెప్ వేయాలి, ఆ స్టెప్ వేయాలి అలాగనుకుని చేసేవాడిని. సో ఆ మ్యూజిక్ వచ్చిందంటే ఒక తెలియని ఒక ఊపు వస్తుంది, డాన్స్ చేయాలనిపిస్తుంది. అది అలా కంటిన్యూ అవుతూ వచ్చింది లైఫ్లో. సో నా 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ నుంచి కూడా డాన్స్లు వేస్తుండేవాడిని. ఇప్పుడు ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్లో లేదు. మనం భాష్యం క్యాండిడేట్స్, అలాగే శ్రీ చైతన్య క్యాండిడేట్స్ ఎలా ఉంటారో తెలుసు కదా, లోపల జైల్లో వేస్తారు. సో అప్పుడు ఆ లైఫ్ అంతా మనం కోల్పోయాం. వన్స్ ఇంజనీరింగ్కి వచ్చాక అక్కడ మళ్ళీ మనకు డోర్స్ ఓపెన్ అయ్యాయి, ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. అక్కడ ఇంకా మనకి ఇంకా ఏది జరుగుతున్నా కానీ డాన్స్లు, గెంతులు, ఆటలు, పాటలు, స్పోర్ట్స్ మొత్తం ఒక్కసారిగా రెక్కలు వచ్చేసాయి అనమాట. సో కంటిన్యూ అయింది అది అలాగా. అండ్ ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒక ఆర్గనైజేషన్లో 8.5 years సర్వీస్ అయిపోయింది. సో ఇప్పటికీ ప్యాషన్ ఇలాగే కంటిన్యూ చేస్తాను. అండ్ హ్యాపీనెస్ అనేది ప్యాషన్లో ఉంటుంది, ప్రొఫెషన్లో ఉంటుంది. బట్ నాకైతే మోర్ ప్యాషన్, మోర్ హ్యాపీనెస్ ఈజ్ విత్ ప్యాషన్ అనమాట. సో ప్యాషన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ హ్యాపీగా అనిపిస్తుంది. సో ఈ డాన్స్ కానీ, ఈ ఫిట్నెస్ కానీ, ఎక్సర్సైజ్లు కానీ, యూట్యూబ్ ఛానల్ కానీ, సంథింగ్ లైక్ దిస్ కంటెంట్ చేయడంలో నాకు చాలా హ్యాపీనెస్ దొరుకుతుంది. అండ్ అది వేరే చోట ఎక్కడ నాకైతే దొరకలే. సో దట్స్ హౌ ఐ గెట్ ఇన్స్పైర్డ్. చాలా బాగుంది. హలో బ్రో, సుహాస్ బ్రో. 24/7 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు. అండ్ ఎలా ఫీల్ అవుతున్నా ఇప్పుడు దాని గురించి? వాస్తవానికి అయితే చాలా సంతోషం ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ చేసాం కదా. 1K అనేది ఏమో అందరికీ అంతగా ఎగ్జిట్ అవ్వకపోవచ్చు, బట్ చాలా కష్టపడ్డాం దానికోసం. మనం వికాసభ అయితే, సో వికాసభ దానికోసం ఎంతగా శ్రమించారంటే ఇందాక చాలా ఎక్కువ చెప్పారు నాకు. ఎన్ని పోజని ఏదో చెప్పారు కానీ బ్యాక్ బోన్ ఏం కాదు. అన్న కష్టం, అన్న బాగా కష్టపడ్డారు. ఎందుకంటే ఆయన ఒక పక్క జాబ్ చేసుకుంటూ, ఫ్యామిలీ లీడ్ చేసుకుంటూ, అన్నకి ఆ బేబీ బాయ్ ఉన్నాడు, ఆ బాయ్ కూడా లీడ్ చేసుకుంటూ, ఒక పక్క యూట్యూబ్ ఎడిటింగ్, థంబ్నెయిల్స్, ఎవ్రీథింగ్ అన్న ఆయనే చూసుకున్నాడు. మనం ఏంటంటే సజెషన్స్ ఇచ్చి అన్నకి ఎలా వెళ్ళాలి ముందుకి, అండ్ ఆగిపోయినప్పుడు మళ్ళీ ముందుకు తోసేవన్నీ. అంత మించి ఏం కాదు, కష్టం అంత అన్నదే. అన్న కష్టపడి 1K 1000 మంది ఉన్నారు అనగలంటే చాలా సంతోషం. చాలా నాకైతే హ్యాపీగా ఉంది. ఎందుకంటే డే 1 లో అన్న మేము మాట్లాడినప్పుడు ప్లాన్ వేసినప్పుడు అవుద్దా నిజంగా నా ఉన్నప్పుడు చెప్పి అన్నకి ఖచ్చితంగా వద్దన్నా, మనం స్టార్ట్ చేస్తే ముందుకెళ్దాం, సో నిజంగా జరుగుతుంది, టెన్షన్ పడకండి అని చెప్పి రోజు కష్టపడి, రోజు ప్రిపేర్ అయ్యి, అలాగ ఒక టీమ్ గా అందరం ఫాలో అయ్యి చాలా సంతోషం. ఇంకా గాడ్స్ గ్రేస్ ఏంటంటే మనకు దొరికిన టీం కూడా అలాంటిదే. మంచి యూనిటీ అండ్ మంచి మోటివేషన్. ఒకరు లేచినా ఇంకొకరు ఫోన్ చేయడం, ఇంకొకరు లేచి వాళ్ళకి ఫోన్ చేయడం. సో అందరూ అండర్స్టాండింగ్ లో వెళ్తుంది. అంతే, ఇందులో వేరే ఆలోచన వాళ్ళు, అలవాటు వాళ్ళు కూడా ఎవరు లేరు. అందరూ ఒకే లైన్ లో ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీ. సో ఇది ఇక్కడతో కాకుండా ఇంకా అనేక మందికి మోటివేషన్ గా, అనేక మందికి ఒక ఇన్స్పిరేషన్ గా ఇది మారాలని నేను కోరుకుంటున్నాను. ఈ 1K కాదు, అతి త్వరలోనే ఇంకొంచెం మంచి సబ్స్క్రైబర్ బేస్ తో మళ్ళీ ఇలాంటి ఒక మీట్ పెట్టుకుని మనందరం ఎంజాయ్ చేయాలని. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎంత కష్టపడడం కారణం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం కూడా ఒక మంచిగా ఉండడం కోసం. నెక్స్ట్ మేము ఎందుకు వీడియో షూట్ చేసి పెడుతున్నాం అంటే డబ్బుల కోసం కాదండి. డబ్బులు అయితే దేవుడి దేవల్ల అందరికీ జాబ్స్ ఉన్నాయి, చక్కగా చేసుకుంటున్నారు. కానీ ఏంటంటే మీ అందరూ కూడా చక్కని ఆరోగ్యం ఇవ్వాలని. ఎందుకంటే మేము జనరల్గా చూసింది హెల్త్ ఎంతగా పాడైపోతుందో
చూస్తున్నాం. సో దాన్ని మేము అందరం కూడా మోటివేషన్ మనకి స్టార్ట్ అయిపోతుంది. ఎలా పరిచయం అయ్యారు అడుగుదాం అనుకున్నా బ్రో. సో అందరికి అంటే బయట చూస్తున్నాం హెల్త్ ఎలా ఇష్యూ అవుతుంది, ఎలాగా పాడవుతుంది. సో అలా ఉండకూడదు, మనం అలా ఉండకూడదని ఫస్ట్ తీసుకున్నాం. సో మనతో పాటు కొంతమందినైనా మంచిగా ఉంచితే బాగుంటది కదా. మన మాటలు ఒక్కనే ప్రభావం చేసి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్సర్సైజ్ ఎంత ఉపయోగపడుతుందో అండ్ సింపుల్ గా చేసుకునే కదా మీకోసం మేము ప్రిపేర్ అయ్యి మేము చేసి చూపిస్తూ మీకు నడిపిస్తున్నాం. సో మీరు కూడా దీన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలని అండ్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కూడా. ఎందుకంటే పాడైపోయి ఉంటారు కదా, ఒకడు మన తాగుడు ఒక్కడే తాగడు 10 మందిని పాడేస్తాడు. అలాగే బాగుపడి మనం కూడా 10 మందిని బాగు చేయాలి. నువ్వు ఆరోగ్యం ఉన్నావు కాబట్టి నువ్వు కూడా 10 మంది షేర్ చేసి ఖచ్చితంగా మంచి సబ్స్క్రైబర్స్ పెంచాలని మీలాంటి వల్లే మనకే వచ్చింది. సో మీరే సపోర్ట్ ఇంకా ముందు తీసుకెళ్ళా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదే ఇది కబాబ్ అన్నది, కబాబ్ జాయింట్ అలా ఫిల్టర్ చేయడం వల్ల దగ్గర